నమస్తే. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, అధికారంలోకి రాకముందు పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఎవరైతే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటారో గంగవ్వతో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఒక్కసారి వినండి. ఊరు వాతావరణం వ్యవసాయం అన్ని తెలుసు. మొత్తం చూసి వచ్చిన చేసి వచ్చిన అన్న ఎన్ని రోజులు పాదయాత్ర 20 రోజులు అవుతుందా? ఇక్కడ చూసిన బెల్ట్ షాప్ల పంచాయతీ ఎక్కువ అవుతుంది, దావతులకు చాలా ఎక్కువ అవుతుంది, మందు తాగుడు ఎక్కువ, దావతులు ఎక్కువ అయింది. ఇటున్న భాగవతం అటు అవుతుంది, అటున్న భాగవతం ఇటు అవుతుంది. అప్పటికప్పుడు ఇటు ఉన్నోళ్ళవి. అంతే. నేను అదేందన్నా పారు రమేష్ ఊరికి పోతుంది. ఏ ఊరు అది? ఉప్పుగాలు అనే ఊరు పోయినా 12 వార్డులు ఉన్నాయి. వార్డు మెంబర్ 24 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఊర్లో అందరు అమలెక్కలు వచ్చాయా నాయన, ఇది ఇక నువ్వు ఏందని వేసి బంద్ పెట్టియాలని చెప్తారు. ఈసారి వస్తే ఫస్ట్ బెల్ట్ షాపులో ఈపులు వాళ్ళ సందులు 2 అవుడుతోటి ఉత్తరిస్తారు. పింఛన్ పైసలు అన్నీ ఇస్తుండు, రైతు బంధు పైసలు అన్నీ ఇస్తుండు. ఎక్కువ తక్కువ ఆదాయం ఉంటే కూడా నెల తర్వాత కడతాను ముందుగా నేర్చుకొని వస్తున్నప్పుడు దాంతో ఇంకెక్కువైంది. అది కొంచెం తీవ్రమైన సమస్య. పిల్లలు ఇంతకుముందు అంటే పెద్ద మనుషులు ఏదో సాయంత్రం పని వచ్చి పోయేది, పిల్లలు పొద్దుట కూడా మొదలు పెడుతుంది. అదంతా ఇంటి మునుగుతున్నాయి, భూములు జాగాలు పంప అదే అదే దాన్ని మాత్రం తీవ్రమైన సమస్య. విన్నారు కదా? ఎస్, ఆయన మాట్లాడింది బెల్ట్ షాపుల గురించి. ఆనాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్కి అధికారం ఇవ్వాలి, మార్పు జరగాలి, బెల్ట్ షాపులతో యువత, తెలంగాణ ప్రజలు మొత్తం ఆగమైపోతున్నారు, మహిళల జీవితాల్లో చీకట్లు నిండుకున్నాయి దీనివల్ల అని గంగవ్వ అడిగిన ప్రశ్నకి, అంటే ఆమె మాట్లాడిన దానికి రేవంత్ కూడా అంతే గట్టిగా, అంతే ధైర్యంగా మేము అధికారంలోకి వస్తే అని స్టార్ట్ చేసిండు. దాంతోపాటు ఆయన అన్నదేంది, ఎవరైతే బెల్ట్ షాపులు నడిపిస్తున్నారో వాళ్ళ వీపులు పగలగొడతామని చెప్పారు. చాలా క్లియర్గా ఆడియోలో ఉంటుంది, ఆ వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆనాడు అదే పాదయాత్ర చేస్తున్న క్రమంలో నేను కూడా అదే ఆ వీడియో మాట్లాడుతున్నప్పుడు ఎదురుగానే ఉన్నా. నేను ఎందుకు వెళ్ళినా అంటే ఆనాడు నేను తొలి వెలుగులో ఉన్నప్పుడు ఆయన పాదయాత్రని కవర్ చేయడానికి డే విత్ రేవంత్ రెడ్డి అని ఆ కవరేజ్ కోసం నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను అక్కడే ఉన్నది జరిగినప్పుడు. ఒక మిర్చి బజ్జీలు ఇచ్చి తింటూ ఈ కన్వర్జేషన్ నడిచింది. చాలా క్లియర్గా ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, ఆనాడు పీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డి బెల్ట్ షాపుల వల్ల నాశనం అవుతున్నది తెలంగాణ, తాగుబోతుల తెలంగాణ అయిపోయింది, రైతు బంధు పైసలు ఏ డబ్బులు నగదు బదిలీ కింద పెన్షన్ల డబ్బులు ఏవైతే వస్తాయో అవి మొత్తం కూడా వైన్ షాప్లకే పోతున్నాయి, దీనివల్ల తెలంగాణ నష్టపోతున్నది, నాశనం అవుతున్నది అన్నది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఆమె కూడా అట్లే అన్నది, మొత్తం గ్రామాలన్నీ ఆగమైపోతున్నాయి నాయన, దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గంగవ్వ కూడా చెప్పింది. కట్ చేస్తే ప్రజలు కూడా ఎస్, మహిళలు మొత్తం వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నాయి, కుటుంబాలు ఆగమైపోతున్నాయి, ఎంతోమంది తాగి లివర్లు పాడైపోయి చనిపోయిర్రు. ఆనాటి ప్రభుత్వం డయాలసిస్ సెంటర్లు పెట్టిన మంది, డయాలసిస్ సెంటర్లకి పెద్ద ఎత్తున పేషెంట్ల సంఖ్య పెరిగింది. ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళంతా అంటే ఈ తాగి కిడ్నీలు, లివర్లు అంతా ఖరాబ్ అయిపోయి, ఈ కిడ్నీలు ఖరాబ్ అయిన వాళ్ళంతా డయాలసిస్ సెంటర్లకు పరుగులు పెట్టారు. రాష్ట్రం ఆగమైపోయింది, నాశనం అయిపోయింది, వేల కోట్ల ఆదాయం సమకూర్చుకున్నాడు. చివరికి లైసెన్స్ల ఫీజులు పెంచి 3 నెలల ముందే టెండర్లు, వాటికి సంబంధించిన డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేసిండు కేసీఆర్. ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిండు. ప్రజలు దీన్ని గమనించిర్రు, మీరు చెప్పేది నమ్మిర్రు, ప్రభుత్వాన్ని మార్చిర్రు. ఏం జరగాల? దాంతోపాటు మేనిఫెస్టోలు కూడా పెట్టిరు. మీరు మేనిఫెస్టోలు ఏమని పెట్టారు? బెల్ట్ షాపులకి మంగళం, బెల్ట్ షాపులకు స్వస్తి పలుకుతాం, గాంజా, డ్రగ్స్ వీటన్నింటినీ పూర్తిగా లేకుండా నివారిస్తాం, మొత్తం నిషేధిస్తామని చెప్పారు. గాంజా, డ్రగ్స్ ఇవన్నీ పక్కన పెడితే మరి వాటికి మూలమైన మొత్తం మత్తు పదార్థాల కారణంగా ఇవాళ అత్యాచారాలు జరుగుతున్నాయి. మొన్న కూడా ఒక అంధ హాస్టల్లో ఒక అత్యాచారం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 9-10 రేప్ కేసులు బయటకు వచ్చినాయి, అత్యాచార కేసులు బయటకు వచ్చినాయి.
మరి ఇన్ని జరిగిన తర్వాత కూడా మీరు ఈ బెల్ట్ షాపుల విషయంలో ఆలోచించడం సరికదా అత్యంత దుర్మార్గానికి అరాచకానికి పాల్పడ్డది ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. మరి ఆనాడు గంగవ్వ మాట్లాడిన దానికి ఏం సమాధానం చెప్తారు? బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్న మీ మాటని ఏ రకంగా ఇప్పుడు మీరు సమర్థించుకుంటారు? రద్దు చేయని దానికి మీరు ఇవాళ ప్రవర్తిస్తున్న తీరుని ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు? నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, ఆనాడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న శ్రీధర్ బాబు గారు గాంధీ భవన్లో నేను ఆయనతో చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి. అసలు మేము కూడా ఈ మద్యపానం అనేది ఏరులు పారుతా ఉంది తెలంగాణలో, ఎక్కడ లేని విధంగా. ఎందుకు ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఈరోజు ట్రెజరీకి డబ్బు రావాలనే ఆలోచనతోనే ప్రజలకు సంబంధించిన ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తారు, యువతకు సంబంధించి మరి వారి పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ గురించి ఆలోచన చేయకుండా ఈరోజు ఏ గ్రామానికైనా వెళ్ళండి బెల్ట్ షాపులు ఉన్నాయి. యువతకు అందుబాటులో బెల్ట్ షాపుల్లో ఈ మద్యం దొరుకుతున్న సందర్భంలో ఒక పరంగా డబ్బులు ఏదో విధంగా సాధించి ఆ యువత ఈ చెడు ప్రభావాలకు లోలైతా ఉన్నారు. తప్పకుండా దీన్ని పరిగణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తాం. విన్నారు కదా, యువత పాడైపోయింది, మహిళల జీవితాలు ఆగమైపోతున్నాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పులు చేస్తామన్నారు. ఏది మార్పు? ఎంత అద్భుతమైన మార్పు చేశారంటే ఈ బడ్జెట్లో మీరు గమనిస్తే తెలుస్తుంది. గతంలో 20,000 కోట్లకు పైన ట్యాక్స్ల రూపంలో ఎక్సైజ్ ఆదాయం వస్తే ఇవాళ ఆ ఆదాయాన్ని 21% మేర పెంచుకోవాలి. అంటే దాదాపు 5,300 కోట్లు పెంచాలి. 25,000 కోట్లకు పైన ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది బడ్జెట్లో, నెంబర్స్తో సహా బడ్జెట్లో రాశారు. ఎంత దుర్మార్గం! అంటే తాగుబోతుల సంఖ్యను ఇంకా పెంచాలి అనుకుంటున్నారు. 2,600 షాపులే కాదు, ఇంకా షాపుల సంఖ్యను పెంచాలనుకుంటున్నారు. లిక్కర్ రేట్లను పెంచాలనుకుంటున్నారు. ఇంకా కొత్తది ఏంటంటే ఎలైట్ బార్లను తీసుకొచ్చే అవకాశం ఉందట. ఎలైట్ బార్ అంటే అది ఒక ప్రీమియం బార్ అన్నమాట. ఒక 10,000 SFTతో నిర్మించే ఒక బార్ అది. అంటే 10,000 SFT ఉండాలి. మొత్తం ఫుల్లీ ఎయిర్ కండిషన్, సెంట్రల్ ఎయిర్ కండిషన్ ఉండాలి. ఒక 2,000 SFTలో కేవలం బారే ఉంటుంది లోపల, అంటే బాటిల్స్ అమర్చే ఉంటుంది. సో అట్లాంటి ప్రీమియం బార్స్ని హైదరాబాద్లో తీసుకొస్తారట, నగరాల్లో తీసుకొస్తారట. అట్లా వాటి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నట. అంటే బెల్ట్ షాపులని రద్దు చేస్తామన్న దానికి మంగళం పలికిర్రు. అంటే రద్దు చేసి బెల్ట్ షాపులకు మంగళం పలకలే, రద్దు చేస్తామన్న హామీకి మంగళం పలికిరు వీళ్ళు. ఎంత దుర్మార్గం ఇది! ఎంత ఓపెన్గా, ఎంత దర్జాగా భట్టి విక్రమార్క బడ్జెట్ని ప్రవేశపెట్టిన దాంట్లో ఈ అంశం ఉన్నది. ఎక్సైజ్ ద్వారా 25,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మళ్ళీ దీనికి కూడా చెప్తారా, రుణమాఫీ చేయాలి, రైతు బంధు చేయాలి, ఇంకోటి చేయాలి కాబట్టి ఈ తాగుబోతులను చేయాల్సిందే అంటారా? ఎవరికి కావాలి? ఆ రైతు తాగి చచ్చిపోయిన తర్వాత ఇంకా ఆ కుటుంబం, ఆ భార్య, పిల్లలు ఏమైపోతారు? నువ్వు ఇచ్చే రుణమాఫీ, నువ్వు ఇచ్చే రైతు బంధు, నువ్వు ఇచ్చే ఇంకోటి దేనికి? ప్రజలారా దయచేసి ఆలోచించండి. ప్రభుత్వాలు మారినా పాలనలో మాత్రం మార్పులు రాలేదు. సో ఈ పరిస్థితి మారకపోతే, మనం క్వశ్చన్ చేయకపోతే తెలంగాణ ఎడారి కావడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే యువత మొత్తం చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నారు. విచ్చలవిడి తాగుడైపోయింది. ఈ తాగుడు కారణంగా విపరీతమైన అనర్థాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. స్టాటిస్టిక్స్ తీస్తే ప్రైవేట్ హాస్పిటళ్ళకి లేకపోతే ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్న ఈ తాగుడు వల్ల కుటుంబాలు ఆగమైపోతున్నాయి. జనరేషన్ నాశనం అవుతున్నది. ఇప్పుడు ఆ గంగవ్వ వీడియో మరొక్కసారి రేవంత్ రెడ్డి చూడాలంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ముఖ్యమంత్రికి పోయేదాకా, ఆయన ఈ బెల్ట్ షాపులకి స్వస్తి చెప్పేదాకా, నిర్ణయం తీసుకునేదాకా ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి. దయచేసి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.